ముఖ్యంగా ఏ కథలోనైనా పౌరాణికం లేదా భక్తి లేదా జానపదం లేదా కరుణ వేరువేరుగా ఉంటూ కథలు ఉంటాయి. కానీ తెలుగు రాష్ట్రాలలోనూ అటు కర్ణాటకలలోనూ భక్తితోనూ అటు పౌరాణికంతోనూ ఇటు జానపద కరుణాలతో కలిసినటువంటి ఒక గొప్ప పుణ్యకథ సాసల చిన్నమ్మ కథ. ఈ కథలో పాత్రధారులు శిలమూరి కొండమ్మ, ఈమె భర్త రాఘవులరెడ్డి, అన్న వెంగళరెడ్డి, అతని కుమారుడు చిన్న గంగిరెడ్డి. ఈ శిలమూరి కొండమ్మను అప్పట్లో ఓలకొండ నుంచి పావగడకు ఇచ్చి పెద్దలు వివాహం చేశారు. కానీ ఎన్ని సంవత్సరాలైనా వీరికి సంతానం కలగక లేక దైవ అనుగ్రహం వలన ఒక ఆడబిడ్డ జన్మనిచ్చినది. ఈమె పేరే సాసల చిన్నమ్మ. ఈమెకు దైవాంత సంభూతులైన 7 అన్నలు: మదిలేటి కదిరి నరసింహస్వామి, ఓబులేసు స్వామి, వెంకటేశ్వర స్వామి, రంగనాయకుల స్వామి, గోవిందరాజులు స్వామి అనబడే 7 అన్నలు కలిసినటువంటి ఈ చెల్లెలు కథే ఈ సాసల చిన్నమ్మ కథ. ఈ 7 అన్నలతోనే, వారి యొక్క అనుగ్రహంతోనే ఈమె అత్తవారింటిలో ఎన్ని కష్టాలు వచ్చినా సాధించి ఇటు సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి ఒక స్త్రీ, ఒక దేవతామూర్తి. ఈమెను భక్తితో ఈ ప్రజలు కొలుస్తూ ఉంటారు. ఈ కథను ఎంతోమంది నాటకాల రూపంలో ప్రదర్శిస్తుంటారు. అయితే గంగులమ్మ అనే ఈ పెద్దావిడ ఎటువంటి అంగులు ఆర్భాటాలు లేకోకుండా, సంగీత వాయిద్యాలు లేకోకుండా కేవలం 10 మంది కూర్చున్న చోటే తనకు నచ్చిన రీతిలో ఈ కథను ప్రదర్శించి చెప్పుతుండడం జరుగుతున్నది. ఈ కథను మీకు అందించి మీ ముందు ఉంచుతున్నాం. మీరు లైక్ చేసి, షేర్ చేసి, మీ మిత్రులకు సబ్స్క్రైబ్ చేసి, వీలైతే కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయవలసినదిగా మనవి. ఏ పనింజామని పొట్టుదామని పెద్ద మరకాలు నచ్చింతరం చేతిలో వైకుంఠము చడు చక్రములు కలిగిన సత్యమైన చిన్నాడ బిడ్డను లోకానికి జన్మం ఎత్తింది కదా. అవు కదా. పొట్టు స్నానం చేపించి ఆయమ్మకు బంగారు ఉయ్యాలు కట్టించి, ఎండి కొళ్ళు కట్టించి, ఆలు మిత్తిలో ఉయ్యాలు కట్టించి, అప్పుడు బ్రాహ్మణులు పిల్లనట్లు పిల్లనట్టి ఆయమ్మ పుట్టిండి నక్షత్రం అంతా చెప్పమని చెబుతాను బ్రాహ్మణులతో. అప్పుడు బ్రాహ్మణులు వచ్చి కూర్చున్నారు. 5 నెలలు కురుడు కడుతానే, నీళ్లు పడతానే వచ్చి కూర్చున్నారు. ఏదో కట్లెత్తి చదువుతూ ఉన్నారే కానీ చెప్పలేకుండా ఉన్నారు. అప్పుడు నాయన బ్రాహ్మణులతో ఉన్నారు. సందేహం ఏంది చెప్పండి అమ్మ. భక్తురాలా చూడే చడి చక్రంతో పుట్టింది సత్యమైన చిన్నాడు బిడ్డని పేరు వస్తుంది. పుట్టింటికి పుణ్యవతి, అత్తగారింటికి ఒక శాతం చాలా కష్టాల పూజ ఇచ్చింది అని నేను చెప్పలేకుండా ఉండమమ్మా. ఆయన బ్రాహ్మణుతున్నారా అది దేవాన దేవతలు సంతానం ఇచ్చేటప్పుడే చెప్పినారు. ఇప్పుడు మీరు చెప్పాల్సిన పని లేదు. ఆ పేరు వదిలేసి పేరు బలాలు పెట్టండి. శ్రీ చిన్నమ్మని పేరు బాబా చిన్నమ్మని పేరు పెట్టినారు. ఎండికొండు బంగారు ఉయ్యాలు కట్టించి ఆ దారమాల్లో పెట్టి ఆయన పెట్టారు. గాజులు పెట్టి ఊపిస్తాను చేలము కొండమ్మ. అప్పుడు వంటగది పెట్టింది. రామ రామవో రామ 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 గోవింద, హరియ రామ గోవింద రామ 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 గోవింద రామ రామ రామ
9 గంటల ప్రొద్దు వెక్కక రామ 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 ఓ రామ 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 హరి రామ గోవింద రామ 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 హరి రామ గోవింద రామ పాలవాయ రామ 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 హరి రామ గోవింద రామ చూడండి అంత ఇంత 7 ఏళ్ళ బాలయ్య 12 ఏళ్ళ అయ్యేసరికి అప్పుడు చదువు ఇంట్లోనే చెప్పిందంట. అన్నగారు నాకు భయం ఏమన్నది, అమ్మా ఎక్కడ చూసినా పువ్వులు వస్తాయి, ఎలా చదువుతావమ్మా? కోల్తానమ్మా మా అన్నగారు అన్నగారు ఎన్ని పువ్వులు వచ్చినా సరే, ఎన్ని వచ్చినా సరే నాకు భయం ఏమన్నది, మీరు వెళ్ళండి, వెళ్ళి రామలతుల చెరువు కాడ చర్చలు చేయకండి, నేను పువ్వులు చదువుతాను. అమ్మా మేము 9 గంటల పొద్దు 4 గంటల పొద్దు ఎక్కడనే వచ్చేస్తాం, అంతవరకు నువ్వు వదలకుండా బెదరకుండా ఉంటావా? నాకు భయం ఏమన్నది, మీరు వెళ్ళండి. 6 మంది అన్నగారు అప్పుడు మొత్తం కుందలు కొట్టింటారు. 6 మంది అన్నగారు కుందలు కొట్టి కట్టే ఉండారే వాళ్ళన్నగారు రామ 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 శ్రీరామ రామ జనని ఈ మత్తు పైన కొలువు తీరు అలాగనే మేము వచ్చేంత వరకు మత్తు దిగద్దు. ఎక్కడ ఎలులు పొలులు నక్కపోతులు దండిగా ఉన్నాయి. నువ్వు మత్తు దిగి కిందికి రావాలి, కూడా ముక్క పడుకోకుండా అలాగనే ఉండమ్మా. మేము సాయంత్రం 4 గంటలకు వస్తాము చేద్దాలు చేసి. 6 మంది ఓ అన్నగారు ఇంటికి వచ్చి ఎండి ఒడిసలో బంగారి గుళ్ళు రామ 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 ఓ రామ రామ శ్రీరామ రామనేసి పువ్వులు దోలే చిన్నమ్మ రామ 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 ఓ రామ రామ శ్రీరామ రామ గెనుమ గెనుమ 16 గెనుములు రానే తిరిగినాదా. అప్పుడు పైన వచ్చే పువ్వులను పారదోలి కేకలేసి పువ్వులు దోరితే అప్పుడు 7 మంది వాళ్ళు చూసినారు. ఎవరు దేవతలు, అన్నగారు నరసింహస్వామి వాళ్ళు 7 మంది దేవతలు చూసి అప్పుడు కదిలి సిగిన మెక్కి చూసినాడు కదిలి నరసింహస్వామి. పరమట 12 ఎకరాలు మన దగ్గర భూమి ఉంటే పచ్చదొన్న వేసింది, కాయలు పోయింది, మన చిన్నాడు పెట్టారు. కానీ ఎన్ని పువ్వులు వస్తాయో, ఎన్ని పువ్వులు దొరుకుతుందో, ఏమి దొరుకుతుందో చూడాలి కదా అని కదిలి దేవుడు కదిలి నుంచి కాకర్ల దండు పంపించినాడు, బెల్ల పువ్వుల దండు, ఇవన్నీ పువ్వులు దండు 7 మంది 7 దండు పంపించారు. నడుముకొచ్చినాడు, నడుముకొచ్చి కానీ ఎంత కనుక్కుంటుంది భక్తురాలు చూడాలి కదా అని 4 కర్రలు మోట్లు చేశాడు. 4 కర్రలు ఏళ్ళకి ఎంత పెరుక్కొని మోట్లు చేసాడు. గెలువు తిరిగి ఇద్దరుగా చూసింది పువ్వులు, ఎక్కడ పోయి పువ్వులు ఒక్కటికన్నా లేవు. నేను ఎంత పాపం పట్టుకుంటానమ్మా, ఒక గింజలు చిన్న పాపం అని మత్తు దిగి 4 మూలలు తిరిగా, గింజ కూడా మొక్కబడ్డా. 4 నడుముకు వచ్చా, ఒక గింజ కూడా మొక్కబడ్డా. 4 కర్రలు మోట్లు తిరిగా పడతావు, 4 కర్రలు మోట్లు తిరిగా. చుట్టుకారము మోట్లు అవుతాయి, ఎక్కడ చుట్టుకారం మోట్లు అవుతాయి, నడుమ జంట మోట్లు అవుతాయి. ఈ దేవాల దేవతలే మోట్లు చేసిపోయినారు అని ఏళ్ళకి ఎత్తబెరికి మోటు పోయిన కర్రలు 4 తీసుకొని వచ్చి చిటికి నేలి ఓ గోల్రాతో చిన్నమ్మ రామ
పొట్టికి నేను ఓ కోట్లతో నా పెళ్ళి చేసినానే చిన్నమ్మ రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ మధ్యలో దళచే చక్కరానేమో అమరించినానే రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ మధ్యలో దళచే చక్కరానే పరమే అమరేంచ బాలా చిన్నమ్మ రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ కదిరి దేవుని మధ్యలో దళచే నగలే అమరేంచ రమణి చిన్నమ్మ రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రామ అమరించింది పెళ్లి రథం అమరించింది. అది పానం వచ్చేది ఎట్లా అని ఆ మచ్చ దిగి మచ్చ కింద ఒంటికాలి మనకి 7 మంది దేవతలు కలుపుకుంటారు. స్వామి ఏదో టైం పాసానికి దనచేని కాయలు వచ్చి నేను చిన్నగా పెళ్లి రథం చేసుకోండి, ఇది చిలకల రథం అయ్యి పావుగొండ 10 సార్లు తిరగాలని మీరు తిరగాలని నేను నిశ్చయించుకుంటా. మీరు దీనిలో కావచ్చు పోతిరా పర్వాలే, లేకుంటే నా పంచపానాలు కూడా ఏడు దనచేని కాడు ఎడుతాను అని 7 మంది దేవతలు ఒంటికాలి మనవితో 7 కొట్టారు. అప్పుడు అంతర్మార్గాలు వచ్చినారు 7 మంది. తమ్ముడ గణమతి రెడ్డి నువ్వు పోయి ఆమెకు కావాల్సిన మళ్ళీ చెప్పిరాకు అని గణమతి రెడ్డి అంతర్మార్గాలు. అప్పుడు ఈ అమ్మ మట్టెద్దు మానెద్దు కాడి కట్టింది, దేవుడు చిలకలు చేసి పెళ్ళుతోనే పట్టింది, పెళ్ళు రథం చేసింది. అప్పుడు అంతర్మార్గాన్ని వచ్చి వెంకటరామ స్వామి చక్రం తీసుకొచ్చి అంతర్మార్గాన తిరుపతి మీద తల్లిన గణమతి మట్టెద్దు మానెద్దుకు ఆవిష్కరించి సూర్యుడు రంకెత్తాయి చిలకలు అమరించి కదిరి కోగిళ్ళు ఉండే చూడు చిలకలు పట్టుకొని ఉంది అమ్మ కోనేటి కట్టిన తాడు పట్టుకొని చిలకలు. అప్పుడు తగల సంతోషం పడింది. అంటికి ఆవులు పోసి మాట్లాడుకొని మాయమైపోయినాడు. అప్పుడు చిలకలతో కూర్చొని కొంతన గుంతన వస్తున్నదే రమణే చిన్నమ్మ ఈ బాలా చిన్నమ్మ రామ 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 శ్రీరామ రామ పోయిందా మిట్టన బరబర వస్తున్నదే పావుగొండకేమో ఈ దేవత చిన్నమ్మ రామ 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 శ్రీరామ రామ వాకిలి కాటుకొచ్చేసరికి ఏలమకొండ మల్ల బిడ్డ పక్కన పోయింది రాలేదే అని అద్దాల మాలెక్కి చూస్తాను. గంటలు మోగలు గనగన మొత్తం పాడుతాయంట. అప్పుడు గనగన పాడిని అదే మాలు తిరిగి అద్దాల మాలు తిరిగి పరుగు వచ్చే కూతురికి ఎదురుగా చిన్నాడు బిడ్డ నా ముగ్గురు కూతురా కాబట్టి అమ్మ ఆనాడు అష్ట వరముల చేత సంసారము నీకు తెచ్చుకున్నావే ఆ దేవాన్ని దేవుడు తెచ్చినారమ్మ నాకు. నిరంతరం మీ మార్పును కోరుతూ మీ సేవలో పయనం న్యూస్ ఛానల్